మైవి3 సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనకి ఒక మంచి రోజు కూడా కావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు బెయిల్ రావటానికి 100% ఛాన్సులు ఉన్నాయి. ఈరోజు కూడా బెయిల్ రావచ్చు. మన సార్ అనేది సాయంత్రం లోపల లేదా రేపు లోపల బయట రావాలని కూడా కోరుకుంటున్నాము. హియరింగ్ అండ్ డేట్ ఈరోజు 26 అని ఇచ్చారు అండి. 26 కూడా కావచ్చు. కానీ దీనికి అంతటికీ కూడా మనకి అక్కడ ఉన్న లాయర్లు కానీ కూడా ఉన్న వ్యక్తులు కానీ మన మైవి3 ఎండి గారికి బెయిల్ రావడానికి చాలా కృషి పట్టుదలతో ఇన్ని రోజులు కూడా ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని ఈ రోజు కూడా డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం లోపల అంత పూర్తి అప్డేట్ కూడా మీకు అందరికీ అందించాలనేసి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇన్ని రోజులు మన ఆర్థిక ఇబ్బందులు మన కష్టాలు తీరాలంటే తను బయటకు రావాలి. ఒక మైవి3 కంపెనీ ఎండి గారిదా మనకి అమౌంట్ ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే అందరూ కూడా చాలా వరకు రాంగ్ మెసేజ్లు పెట్టారు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు ఎవరు పడితే వాళ్ళు మనకి శాలరీలు ఇవ్వరండి. మన మైవి3 ఎండి గారు మాత్రమే మనకి ఇవ్వాల్సిన అమౌంట్లన్నీ కూడా తనదా క్లియర్ చేయాలి. తను ఈ రోజు కూడా బెయిల్ మీద బయట రాబోతున్నారు. కావున మీరందరూ కూడా మరొకసారి దేవుడిని ప్రార్థించండి. ఏ ఒక ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా బెయిల్ అనేది మనకి రావడానికి ఉండాలి. ఎందుకంటే ఒక మంచి చేసే వ్యక్తిని కిందకి తొక్కడానికి 1000 మంది ఉంటారు. 1000 మందిలో ఒక్కరే మంచి చేస్తారు. ఆ ఒక్కరే మైవి3 ఎండి శక్తి ఆనందన్ సార్ గారు. తను ఒకరు మనకందరికి కూడా మంచి చేయాలని ఈ యొక్క కంపెనీ పెట్టి రన్నింగ్ చేసి దేవుడి దయ వల్ల అంత మంచి జరగాలని అనుకున్నాం. ఇంకా కూడా మంచి జరిగి మన కంపెనీ సూపర్ టూప్ గా 2026 కంతా ఒక మెగా కంపెనీ చేస్తానని సార్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరు. ఎవరు కూడా నష్టపోవడానికి తను వదలరు. ఎందుకంటే తను కూడా చిన్న స్థాయిలో నుంచి పెద్ద స్థాయిలోకి వచ్చిన వ్యక్తి కాబట్టి మన చిన్న స్థాయిలో మన బాధలు మన కష్టాలు అన్నీ కూడా తను అర్థం చేసుకొని అందరికీ కూడా పేమెంట్లు అనేది ఇవ్వటానికి రెడీ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి దేవుని దండం పెట్టుకోండి, దేవుని కోరుకోండి. శక్తి ఆనందను అంటే మైవి3 ఎండి గారికి ఆరోగ్యం బాగుండాలి, క్షేమంగా బెయిల్ మీద బయట రావాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజు పూర్తి అప్డేట్ కూడా సాయంత్రం 7-8 గంట మీకు అందరికీ కూడా వస్తుంది. బట్ దానికన్నా ముందే కూడా రావచ్చు అని కూడా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. చాలా వరకు కూడా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారండి. అది కొంచెం ఆఫ్ చేయండి ఇంకన్నా. ఎందుకంటే అంతా మంచి జరగాలి. ఒక దారిలో పోతా ఉంటే ఆ దారిలో ముళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. రాళ్ళే కుట్టుకోవచ్చు, ముళ్ళే కుట్టుకోవచ్చు. అలాగే మన సార్ పోయి సరెండర్ అయ్యారు. ఆ దారిలో ఎన్నో ముళ్ళు, ఎన్నో రాళ్ళు, రెబ్బలు, చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా దాటుకొని ముందుకు రాబోతున్నారు. వచ్చి మనకి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మంచి సారు వాయిస్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారు. అప్పుడు దాకా అందరూ కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ నెంబర్స్. మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.